కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని సర్పవరం ఆటోనగర్ ప్రక్కన ఉన్న ఐటీ సెజ్లోని సెయింట్ లిమిటెడ్ కార్యాలయం ఈ వైసీపీ ప్రభుత్వంలో తరలిపోతుందని కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లో ఉన్న ఐటీ ఇండస్ట్రీలకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వలన గత తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన ఒక్క ఇండస్ట్రీ కూడా వైసీపీ ప్రభుత్వంలో తరలిపోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండ వినాయక్, ములస బాబురావు, పాలిక శ్రేణు, వాసంశెట్టి శ్రేణు, బత్తిన గోవింద్, కర్రిజాన్ ప్రసాద్, పాలిక నాగరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు. నాకు తెలుసు చాలా కంపెనీలు నా ఫ్రెండ్స్ కూడా పెడతాం జరిగింది. అయితే ఇక్కడ మనం ఫెసిలిటీస్ అప్పట్లో స్టార్టింగ్లో ఇచ్చిన ఫెసిలిటీస్ వర్షాకాలం వచ్చినప్పటికీ ఈ రోడ్లు ఆటో నగర్ అంతా మునిగిపోతుంది. దీనికి ఎంట్రన్స్ ఆటో నగర్లోంచి ఇస్తాం జరిగింది. సో మునిగిపోయింది అన్నది అది అర్థం చేసుకుని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీనికి బెటర్ ఏంటి, ఈ రోడ్లు మునిగిపోవడానికి దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే ఇటు పక్కన భవనాథ స్వామి గుడికి ఆపోజిట్ రోడ్ నుంచి ఇలాగ ఇంకొక సైడ్ నుంచి రోడ్డు కానీ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ కంపెనీ ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇప్పుడు వెళ్ళిపోవడానికి ఈ మంత్ ఎండ్ కల్లా ఎంప్లాయీస్ అందరినీ వైజాగ్ రీలొకేట్ అవ్వమని ఆదేశాలు ఇస్తాం జరిగింది. అయితే మినిమం ఒక రోడ్డు వేయలేకపోతాం, పోయిన స్ట్రీట్ లైట్స్ని మళ్ళీ వేయలేకపోతాం, అలాగే మీరు కరెంటు 24 hours సప్లై చేయలేకపోతాం, మీరు కరెంట్ ఇవ్వలేని టైంలో వీళ్ళ జనరేటర్ మీద ఇంకా ఖర్చు పెరిగిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీటిని ఈ సమస్యలు వీళ్ళు గవర్నమెంట్ వారికి ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కానీ అలాగే ఎవరు ఈ జగన్ ప్రభుత్వం ఎక్కడ ఉన్న వాటిని ఉంచడానికి మార్గాలు లేవు. ఇంకా కొత్త వాళ్ళు ఎందుకు వస్తారు? కలెక్టర్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా మూసేస్తాం జరిగింది. 2 సంవత్సరాల్లో వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. కావాలంటే మీరు వాళ్ళ స్టాటిస్టిక్స్ తీయండి. వాళ్ళు ఇక్కడ పెద్దగా పెట్టుకుందామని వచ్చిన వాళ్ళు మూసేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఉన్న ఇక్కడ 1200 మంది 600 మందికి వచ్చారు. ఇప్పుడు ఉన్న 600 మంది కూడా రీలొకేట్ అవ్వమంటున్నారు. ఇక్కడ ఈ స్థానికంగా ఇక్కడ ఉండి లోకల్ వాళ్ళు వైజాగ్ వెళ్ళలేక కొంతమంది ఇప్పుడు జాబులు మానేసి పరిస్థితి కూడా రావచ్చు. ఇలాగా కొత్త వాళ్ళకి ఉద్యోగ కల్పన పక్కన పెట్టి ఉన్న వాటిని మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాశనం తప్ప వినాశనం తప్ప ఎక్కడా కొత్తవే తీసుకొద్దాం, రాష్ట్రానికి మంచి చేద్దాం, యువతకి ఉద్యోగాలు కల్పిద్దాం అన్న ధ్యాస లేదనడానికి ఈ కాకినాడలో నిర్మించిన ఈ ఇంక్యుబేషన్ సెంటరే ఉదాహరణని తెలియజేస్తుంది.